యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము మనకు నిజమైన ఆత్మీయ స్వతంత్రము కావాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయనకు శిష్యులుగా మనము తయారవ్వాలి. అప్పుడు మనము సత్యమేంటో మనం గ్రహించగలుగుతాం. అంతేకాదు, ఎప్పుడైతే సత్యమును గ్రహిస్తామో సత్యమే మనను నిశ్చయముగా ప్రతి బంధకాల నుండి స్వతంత్రులుగా చేస్తుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. మీ వాక్యమందు నిలిచి ఉంటే మేము శిష్యులమవుతామని, సత్యమేదో గ్రహిస్తామని, అప్పుడు సత్యం మమ్మల్ని ప్రతి బంధకాల నుండి స్వతంత్రులుగా చేస్తుందని మీరు సెలవిచ్చుచున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఆత్మీయ స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మా దేశంలో మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి వందనాలు. స్వతంత్ర పోరాట యోధులను బట్టి వందనాలు. అయ్యా, అంతకంటే ముఖ్యముగా మీరు మాకు ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇచ్చారు. ప్రతి బంధకాల నుంచి మమ్మల్ని విడుదల చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్వాతంత్రమును ప్రభువా మేము కాపాడుకోవడానికి మరలా దాస్యమనే కాడి కిందకు వెళ్లకుండా మీరే కృప చూపించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.